కాంతివంతమైన చర్మాన్ని పొందడం ఎలా అనే విషయాన్ని చర్చిద్దాం. అసలు చర్మం కాంతివంతంగా ఉండకపోవడానికి కారణాలేమిటో వివరిస్తారండి? ఆయుర్వేద శాస్త్రంలో శరీరం యొక్క చర్మం 7 పొరలు కలిగి ఉంటుందని తెలియజేశారు. ఈ పొరల్లో ఉపరితలంగా ఉన్న ఈ పై పొరలో మొత్తం మృతకణాలు తయారైపోయి అవి బయటికి వెళ్ళిపోతుంటాయి. ఈ యొక్క 7 పొరలు సక్రమంగా పనిచేస్తుంటేనే, ఆరోగ్యకరంగా ఉంటేనే శరీరం యొక్క చర్మం ఆకర్షణీయంగా ఉంటుంది. లేని పక్షంలో అందవిహీనంగా ఉంటుంది. చర్మం వాతావరణం బట్టి కూడా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పొడిగా తయారయ్యి రంగు తక్కువగా ఉండి ఆకర్షణ తక్కువగా ఉంటుంది. అదే ఎండాకాలంలో అయితే ఎక్కువగా చెమట బయటకు వస్తూ దాంతోపాటు ద్రవ పదార్థాలు కూడా వస్తూ చర్మం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కొంతమందికి అయితే ఎండాకాలం చర్మం నల్లబడిపోతుంటుంది. అంటే వాళ్లకు శరీరంలో సరిపడినంత ద్రవ పదార్థాలు లేకపోవడం వల్ల ఆ ద్రవ పదార్థాలు సక్రమంగా చర్మం యొక్క రంగును మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాక కొంతమంది నిత్యం ఎండలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎండల్లోని అతినీలలోహిత కిరణాల వల్ల ఈ యొక్క చర్మం రంగు మారే అవకాశం ఉంది. ఇక సున్నితమైన చర్మం కలిగిన వాళ్లకు కేవలం కొద్దిగా ఎండలోకి వెళ్ళగానే వెంటనే చర్మం రంగి మారిపోతుంటుంది. ఇంకొంతమందికి అయితే ఈ యొక్క రంగు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఆకర్షణీయంగా తయారవుతుంటారు. ఇది వాతావరణ పరిస్థితులు బట్టి ఉంటుంది. కొంతమందిలో ముఖ్యంగా చల్లటి వాతావరణంలో ఉండేటప్పుడు పొడి పొడిగా తయారైపోయి చల్లటి పొట్టు లాంటి తయారవుతుంటుంది. వాతావరణ పరిస్థితులు అలాగే శరీర ప్రకృతులు బట్టి ఇలాంటి లక్షణాలు ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ముఖ్యంగా వాతావరణానికి అనుసరించి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శరీరం యొక్క రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. కాంతివంతమైన చర్మం కోసం ఆయుర్వేద ఔషధానికి కావలసిన మూలికలేమిటో వివరిస్తారండి? రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా శనగపిండితో కానీ లేదా పెసరపిండితో కానీ తయారు చేసిన సున్నిపిండి లాంటి దాన్ని పైకి లేపనంగా ఉపయోగించినట్లయితే మృతకణాలన్నీ తగ్గిపోయి చాలా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఇది ఒక మంచి మార్గం. దీనితో పాటు నిత్యం శరీరానికి తైలమద్రం చేయడం కూడా తప్పనిసరి. ఇక లోపలికి తీసుకునే ఔషధాల్లో మనకు అందుబాటులో ఉండే మంచి ఔషధ మూలిక బావంచాలు. బావంచాలను శుద్ధి చేసుకుని ఉపయోగించుకోవాలి. దీన్ని శుద్ధి చేయడానికి దేశీయ ఆవు మూత్రాన్ని, అంటే గోమూత్రం అంటుంటారు, వీటిని తీసుకొని దానిలోకి వేసి నానబెట్టి ఒక రోజంతా నానిన తర్వాత ఎండబెట్టి తర్వాత దీన్ని చూర్ణం చేసుకుని ఉపయోగించుకోవాలి. వీలైతే దోరగా వేపుడు చేయించుకొని కూడా చూర్ణం చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో ముందుగా తయారు చేసుకొని ఒక డబ్బాలో దాచుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మంజిష్ట వేర్లు. దీన్ని ఇక్కడ 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఔషధం తయారు చేయడానికి ఇప్పుడు తగిన మోతాదులో వేస్తున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సుగంధ పాల వేర్లు. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని ముఖ్యంగా దీనిపైన ఉండే పెచ్చులను తీసుకుని ఉపయోగించుకోవాలి. చూడండి, ఈ లోపల కడ్డీ లాంటివి తీసివేసి ఈ పై పెచ్చును మాత్రమే తీసుకొని చూర్ణం తీసుకుని ఉపయోగించుకోవాలి. 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఉసిరికాయ పెచ్చులు. ఉసిరికాయ పెచ్చులు అందరికీ తెలిసిందే. దీన్ని దంచి చూర్ణం చేసుకొని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం నేలవేము. దీన్ని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం వేపాకులు. దీన్ని కూడా ఇక్కడ 50 గ్రాముల మోతాదులో తీసుకుని ఉపయోగించుకోవాలి. ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. ముందుగా అన్ని రకాల చూర్ణాలను కలిపి ఒక డబ్బాలో దాచుకోవాలి. ఈ యొక్క ఔషధాన్ని ఇలా కలుపుకొని ఒక డబ్బాలో దాచుకొని దీన్ని 3 రకాల పద్ధతులతో ఉపయోగించుకోవచ్చు. ఒకటి, కేవలం 1 స్పూను చూర్ణాన్ని తగినంత తేనె కలిపి ముద్దలాగా తయారు చేసుకుని మింగాలి. ఎందుకంటే కొన్ని రకాల మూలికలు చేదుగా ఉంటాయి. వేప, నేలవేము ఇవన్నీ చేదుగా ఉండేవి కనుక రుచికరంగా ఉండదు. అందుకని తేనెతో కలిపి తీసుకోవచ్చు, మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. అలాగే దీన్ని కషాయం రూపంలో తయారు చేసుకుంటూ తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నా సరే ఈ యొక్క కషాయాన్ని తీసుకున్నట్లయితే మధుమేహ వ్యాధి తగ్గించడంలోనూ పనిచేస్తుంది. అలాగే చర్మ సంబంధ రోగాలు తగ్గడానికి పనిచేస్తుంది. అలాగే చర్మం ఆకర్షణీయంగా తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని 2 స్పూన్ల చూర్ణాన్ని 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించి 1 గ్లాస్ అయిన తర్వాత దించి వడబోసుకొని తీసుకోవాలి. ఇది ఒక మార్గం. ఇక 3వ మార్గంలో
బావంచాల చూర్ణాన్ని మాత్రం ప్రత్యేకంగా ఉంచి మిగతా మూలికలన్నింటినీ కషాయం రూపంలో తయారు చేసుకొని ఆ కషాయం దించి వడబోసుకున్న తర్వాత బావంచాల చూర్ణం దానిలో కలుపుకొని తీసుకోవాలి. ఇదొక మార్గం. ఇలా బావంచాలను ప్రత్యేకంగా కలిపి తీసుకోవడం వల్ల తొందరగా ఫలితాలు వస్తాయి. ఇలా 3 రకాల మార్గాల్లో తీసుకోవచ్చు. లేదా బెల్లం తగినంత కలిపి మాత్రలాగా తయారు చేసుకుని ఆ మాత్రలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున కుంకుడు గింజంత పరిమాణంలో తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా ఒక మార్గం. మీకు ఏది అవకాశం ఉంటే ఆ విధంగా తయారు చేసుకొని 3 నెలల పాటు ఉపయోగించినట్లయితే మీ యొక్క చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది.